అవధూత దత్త పీఠాధీశ్వరులు పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గీతానాద యోగ ఉత్సవంలో భాగంగా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో వేలాది మంది భక్తులతో సంపూర్ణ భగవద్గీత పారాయణం జరిగింది. భారతదేశం నుండే కాక అనేక దేశాల నుండి భక్తులు ఈ పారాయణంలో పాల్గొన్నారు. పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీతో పాటు అవధూత దత్తపీఠ ఉత్తరాధిపతి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భగవద్గీత గొప్పతనం గురించి, భగవద్గీత ఆవశ్యకతపై భక్తులకు పూజ్య శ్రీ స్వామీజీ తెలియజేశారు. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః అత్ర శ్రీ విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి. గచ్చిబౌలి స్టేడియంలో ఈరోజు భగవద్గీత పారాయణాన్ని మనం అనుకున్నాం. ఆ యజ్ఞం ఇప్పుడు జరుగుతున్నది. మొత్తం 9,000 మంది వరకు కూడా బయట కూడా చేరుకున్నారు. 9,000 మంది వరకు కూడా ఈ కార్యక్రమాన్ని ఈ పఠనం చేస్తున్నారు. మొత్తం ప్రపంచంలో ఆన్లైన్లో కూడా చాలామంది చేస్తున్నారు. ఈరోజు భగవద్గీత ఆ స్వామి ఉపదేశం చేసినటువంటి ప్రతి మంత్రము, ప్రతి శ్లోకము, ప్రతి అర్థము కూడా ఈరోజు జరుగుతూ ఉన్నది. మన జీవితంలో జరుగుతున్నది. యుద్ధ భయం ఉన్నది, ప్రళయ భయం ఉన్నది, అన్ని చోట్ల అన్ని విధమైనటువంటి భయాలు ఉన్నాయి. కాబట్టి ఆ పరమాత్ముడే ఇవన్నీ కూడా నివారణ చేస్తాడు, మనకు సుఖశాంతులు ఇస్తాడు అని చెప్పేసి ప్రపంచమంతా శాంతిగా ఉండాలనే ఉద్దేశమే ఈ పారాయణం యొక్క కార్యక్రమం అని అంటూ మీ అందరూ కూడా చేరుకున్నారు. కాబట్టి పారాయణంలో ఇంకా అందరూ చేరుకోండి. శ్రీహరి జయ గురుదత్త. కృష్ణం వందే జగద్గురు.